ఏపీలో రెడ్ బుక్ అరాచక పాలన కొనసాగుతుంది. టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ విచ్చలవిడిగా దోచుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా ద్రవ్యలోటు ఉన్న రాష్ట్రాలలో టాప్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యలోటు ఉన్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఏపీ అత్యధికంగా 85,269 కోట్ల ద్రవ్య లోటుతో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్తో కలిసి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. టీడీపీ నేతలు నకిలీ మద్యంతో దోపిడీ, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, చివరకు ప్రకృతి వనరులను కూడా వదలకుండా సిలికా, క్వార్జ్ మైనింగ్ దోపిడీతో తమ జేబులు నింపుకోవటమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 60,481 కోట్లకు చేరిందని పీయూష్ కుమార్ తెలిపారు. మొత్తం వ్యయం 1,97,950 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 90%, మూలధన వ్యయం కేవలం 10% మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 35% చేరినట్లు చెప్పారు. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 7.6% ఉందన్నారు. 2028-29 నాటికి 29 లక్షల కోట్లు జీఎస్డీపీ లక్ష్యం కాగా 27 లక్షల కోట్లు సాధ్యమవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. రాష్ట్ర సొంత ఆదాయం లక్ష్యం 1,34,208 కోట్లుగా నిర్ధారించగా జనవరి నాటికి 83,500 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్ తెలిపారు. వాణిజ్య పన్నుల ద్వారా ఈ ఏడాది జనవరి నాటికి 42,861 కోట్లు ఆర్జించగా గత ఏడాది ఇదే సమయానికి 41,385 కోట్లు వసూలయ్యాయి. ఎక్సైజ్ రాబడి గత ఏడాది కన్నా 7% తగ్గుదల నమోదైంది. గత ఏడాది జనవరి నాటికి ఎక్సైజ్ రాబడి 16,032 కోట్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి 14,963 కోట్ల రాబడి మాత్రమే నమోదైంది.